వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రారంభంలో శని పంచమ స్థాన సంచారం వల్ల ఏ విషయంలో కూడా మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అన్నవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఏ విధంగానా సరే మీరు ఈ షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, ఈజీ మనీకి చాలా దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ సంవత్సరంలో మీకు ఏదో ఒక లోటు కనబడుతూ ఉంటుంది. మీకు బాగా స్నేహితులు కానీ, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, వారికి ఏదన్నా మంచి అవకాశం రావడం వల్ల వాళ్ళు విదేశం కానీ, దూరం కానీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు ఒక మంచి ఆత్మీయుడిని కోల్పోయినటువంటి ఫీలింగు జరుగుతూ ఉంటుంది. అయితే ప్రేమికుల మధ్య కూడా ఒక విధమైనటువంటి ఎడబాటు కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా పెళ్లి విషయంలో కూడా కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుందాం. సో ఏదైనా ఈ విషయాలు తప్ప మరి పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు లాభాన్ని వీక్షిస్తుంటాడు. అందుకని ఉద్యోగంలో అనుకోకుండా కొనొక ప్రమోషన్ కానీ, ఒక మార్పు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో దూరమైనటువంటి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరంలో మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఇది విద్యార్థుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వారు విద్యకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇతర విషయాల మీద ఆసక్తి కలగడం వల్ల విద్యకి ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. అయితే చాలా విషయాలు వారు పెద్దవాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ 2, 3 సబ్జెక్టులు ఉండిపోయినా సరే ఇంట్లో చెప్పకపోవడం, అంతా బాగుందని చెప్పడం, ఈ విధంగా విద్యార్థుల మీద మాత్రం వారి యొక్క తల్లిదండ్రులు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే అవకాశం అయితే మంచిది. కంపల్సరీ దృష్టి పెట్టాలి. అయితే ఈ సంవత్సరంలో విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, విద్య కొరకు దూరం వెళ్ళే సూచనలు కూడా కనబడుతున్నాయి. అయితే ఎవరైతే ఈ సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా వరకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది.